మోహన్ బాబు కుటుంబంలో వివాదం నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారుతుంది. అటు సినీ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం మంచు మోహన్ బాబు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం అయితే ఇటు మోహన్ బాబు కావచ్చు, వాళ్ళ కుమారులు ఇద్దరు విష్ణు, మనోజ్, వీళ్ళు ముగ్గురు కూడా సన్నిహితుల సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ వివాదానికి సంబంధించి ఆదివారం రోజు మంచు మనోజ్ పై తనపై ఇంట్లో దాడి జరిగిందంటూ కూడా మనోజ్ ఆ రోజు అయితే వార్తలు తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య వివాదం జరిగినట్టు కూడా ఆదివారం రోజు వార్తలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆ రోజు మంచు కుటుంబం ఎలాంటి వివాదాలు తలెత్తలేదని ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు సాయంత్రం మనోజ్ అయితే ఆసుపత్రికి వెళ్లారు. గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకొని ఆయన ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగాయి. విఫలం కావడంతో అయితే నిన్న సాయంత్రం ఇరువురు కూడా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదట్లో డైల్ 100 ద్వారా, అంటే ఆదివారం రోజు ఘటన జరిగిన రోజునైతే డైల్ 100 ద్వారా ఇరువురు కూడా ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. పరస్పరం పోలీసులకు ఫోన్ చేసి తన నివాసంలో ఇట్లా గొడవ జరుగుతుంది అని చెప్పి కూడా మంచు మనోజ్ డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడం, వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా ఇటు మంచు మోహన్ బాబుకి, మనోజ్కి ఇద్దరికి కూడా సూచించారు. ఇద్దరు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కంప్లైంట్ తీసుకొని విచారణ చేపడతామని పోలీసులు సూచించడంతో ఆ రోజు సోమవారం రోజు పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఇరువురు కూడా తొలుత పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ మోహన్ బాబుపై అంటే ఇలా దాడి జరిగింది, తనపై ఒక 10 మంది వచ్చి దాడి చేశారు, తనకు తన భార్యకు ప్రాణరక్షణ కావాలంటూ కూడా మనోజ్ అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఫిర్యాదు చేసినటువంటి ఒక 10 నిమిషాల వ్యవధిలోనే వెంటనే మంచు మోహన్ బాబు కూడా రాచకొండ కమిషనర్తో పాటు ఇటు పహాడి షరీఫ్ సిఐకి అటాచ్ చేస్తూ ఒక ఫిర్యాదు అయితే పంపించారు. అంటే ఫిర్యాదు చేశారు, తనకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉంది, మనోజ్ మౌనిక తరపున ఉన్నటువంటి అనుచరులు తనను ఇబ్బందులు పెడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా తన నివాసం ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు, గత కొన్నేళ్లుగా ఈ తతంగం అంతా జరుగుతుంది, తనకు రక్షణ కావాలంటూ కూడా మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య, అంటే కొడుకుల మధ్య ఇటు ఆస్తి వాటాలకు సంబంధించి కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి విద్యానికేతన్ విద్యా సంస్థలకి సంబంధించి కావచ్చు కూడా కొన్ని రోజులుగా వివాదాలు జరుగుతున్నట్టుగా కూడా మనకు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో అయితే ఈ బహిర్గతమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయాన్నే మంచు విష్ణు కూడా కాసేపటి క్రితమే ఉదయాన్నే ఇక్కడికి విదేశాల నుంచి వచ్చినటువంటి విష్ణుకు మోహన్ బాబు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికైతే ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి మనోజ్, వీళ్ళంతా కూడా ముగ్గురు ఇప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో అయితే మరోసారి చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా ఇంటి దగ్గరికి చేరుకున్నారు. పొద్దున్న నుంచి కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఏదైనా వివాదం తలెత్తే అవకాశం ఉండడంతో దాంతోపాటు తమకు రక్షణ కావాలంటూ ఇరువురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే పోలీసులు మోహన్ బాబు ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాళ్ళు కూడా ఈ విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఇటు మోహన్ బాబుతో పాటు మనోజ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇది ఏం జరుగుతుంది, ఎంతవరకు దారితీస్తుంది, ఈ చర్చల అనంతరం మరి లోపల ఏమైనా మళ్ళీ మనోజ్పై ఏమైనా దాడి జరిగే అవకాశం ఎలాంటిది ఇంకేదైనా జరిగితే కనుక మనోజ్ బయటకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి.